ఒరే రవి, ఇదిగో ఆ అమ్మాయి గురించి మొత్తం డీటెయిల్స్ తీసుకొచ్చాను. ఏం తెలిసింది? అమ్మాయి ఇండియనే కదా, తెలుగు అమ్మాయి కదా? యు ఆర్ రైట్. అమ్మాయ. కానీ వాళ్ళ ఫోర్ ఫాదర్స్ 2 తరాలకు ముందే న్యూజిలాండ్ వచ్చి సెటిల్ అయిపోయారు. అలాగా? కాబట్టి అమ్మాయికి కూడా తెలుగు బాగా వచ్చు. అందుకే ఆ రోజు నువ్వు పాట పాడితే నీకు టిప్ ఇచ్చింది. ఆ అమ్మాయిని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ డాలీ అని పిలుచుకుంటారు. ఆ అమ్మాయి ఉండేది క్వీన్ స్టోన్ లో. హాలిడేస్ అని ఫ్రెండ్స్ దగ్గరికి క్రైస్ట్ చర్చ్కి వచ్చింది. ఇక్కడ కరెక్ట్ గా 600 కిలోమీటర్ల దూరం అనమాట. చెవట మర్చిపోయాను, ఆ అమ్మాయి స్టడీస్ లో కూడా ఎక్సలెంట్ అంట. ఆ అమ్మాయి మ్యాప్ లో తప్పితే ఎప్పుడు ఇండియా చూడలేదట. ఈ రోజే బయలుదేరి తన బర్త్ ప్లేస్ క్వీన్ స్టోన్కి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? పోనీ మన ఇద్దరం అక్కడికి వెళ్దామా? వద్దురా, నేనే వెళ్తాను. నేను ఇప్పటికే నీకు చాలా శ్రమించాను. ఓకే. నో ప్రాబ్లం మ్యాన్. ఓకే ఓకే, గుడ్ లక్. థ్యాంక్ యూ. ఇదిగో, నీకు ఎప్పుడే అవస్థ వచ్చినా నాకు ఫోన్ చేయరా. హలో, who's that? హలో. హలో. మిస్టర్, ఇండియన్వి, తెలుగు వాడివి, బాగా పడవ కదా టిప్పిస్తే వెంట పడుతున్నా? అది కాదు, నేను షట్ అప్. రోడ్ సైడ్ రోమియో లాగా వెంట పడి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. గెట్ అవుట్. సారీ, ఇది పబ్లిక్ ప్లేస్ కదా, నేను వెళ్తాను. Look, mister, already I've given you warning. Still you are following me? What's wrong with you? బుద్ధి జ్ఞానం ఉన్న మనిషికి ఒకసారి చెప్తే అర్థం అవుతుంది. ఐ థింక్ నీకు అది కూడా లేదనుకుంటాను. నీకు బుద్ధి ఉంటే డోంట్ ఫాలో మీ, ఓకే? ఎక్కడికి వెళ్ళను? క్షణం క్షణం నువ్వే గుర్తొస్తుంటే నేను నీకు గుర్తుకు రావడానికి అసలు నువ్వెవరు, నేనెవరు, నీకు నాకు సంబంధం ఏమిటి? ప్లీజ్, అది చెప్పే అవకాశం ముందుగా ఒకసారి వీటిని చూడు. సేమ్ నాలాగే ఉంది. ఎవరి అమ్మాయి? నేను ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్న అమ్మాయి. పేరు సత్య. సత్య మరణించడంతో మతిలేని వాళ్ళ మారిపోయాను. బతుకు మీద ఆచిపోయిన నేను బాగుపడాలని మా నాన్న నన్ను ఇక్కడికి పంపాడు. ప్రాణం లేని వాళ్ళ ఉన్న నాకు నువ్వు కనిపించగానే సత్య మళ్ళీ నా కోసం వచ్చిందనుకున్నాను. నువ్వు సత్యవు కాదని తెలిసినా ముమ్మూర్తులు అలాగే ఉండటంతో నిన్ను ప్రేమించి నీ వెంట పడ్డాను. ఓకే ఓకే ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ పొజిషన్, బట్ ఐఎమ్ సారీ. ఎవరిలానో ఉన్నానని నువ్వు నన్ను ప్రేమించడం నా వెంట పడ్డావు. I hate it. I don't like it. But one thing I like you. That is sincerity. నీ చేతులారా నీ ప్రియురాల్ని చంపేసుకున్నానని, పైగా నన్ను ప్రేమిస్తున్నానని చెప్తూ నాతోనే చెప్తున్నావు చూడు, ఆ నిజాయితీ నాకు నచ్చింది. దట్స్ నైస్. బట్ స్టిల్ ఐ కాంట్ హెల్ప్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్, మీరు అలా వెళ్ళిపోతే ఎలా? అంటే యు మీన్ మళ్ళీ మళ్ళీ నా వెంట పడుతూనే ఉంటావా? ఎస్, మీరు నన్ను అర్థం చేసుకునే వరకు, నన్ను ప్రేమించే వరకు మీ వెంట పడుతూనే ఉంటాను. నువ్వెందుకు నా వెంట పడ్డావు? నేనే వచ్చి కలుస్తానులే. ఎప్పుడు? ఈవినింగ్. నిజంగానా? yes yes yes. ఓకే, అయితే నేను ఇక్కడ నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఇట్స్ యువర్ విష్. బై బాయ్.
కాసేపు ఉండుంటే ఏమయ్యేవాడివో తెలుసా? ప్రాణాలు పోగొట్టుకునేవాడిని. రవి, ప్రేమ కోసం ప్రాణాలు వదులుతారని ఐ నెవర్ బిలీవ్డ్, కానీ ఇప్పుడు నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. రవి, నీ ప్రేమలో సిన్సియారిటీ ఉంది, నీ కళ్ళలో నిజాయితీ ఉంది, బట్ నీ గుండె నిండా పిరికితనం ఉంది. ఐ డోంట్ లైక్ ఇట్. అది కాదు డాలీ. మిస్టర్ రవి, నేను చెప్పేది విను. నీలో ప్రేమించే మనసుందని, ఆ మనసు నన్ను కోరుకుంటుందని నాకు అర్థమైంది. కానీ మీ నాన్నకి భయపడి ప్రియురాలికి విషం ఇవ్వడానికి సిద్ధపడ్డవాడివి నువ్వు. రేపు నేను ప్రేమిస్తే నాకు కూడా అదే గతి పట్టదని నమ్మకం ఏమిటి? డాలీ, నువ్వు అలా... లుక్ మిస్టర్ రవి, నేను ఇండియా వచ్చి ఫస్ట్ మీ నాన్నగారిని కలవాలి. ఆ తర్వాతే ప్రేమ పెళ్లి విషయంలో నేను నిర్ణయానికి వస్తాను. ఇస్ ఇట్ ఓకే ఫర్ యూ? యా, ఇట్స్ ఓకే. ఇంకో విషయం గుర్తుంచుకో, నువ్వు ఇవాళ నుంచి ఇండివిజువల్ గా ఇండిపెండెంట్ గా ఉండటానికి ప్రయత్నించు. నీకు ఇష్టం లేని పని ఎవరు చెప్పినా సరే కాదనడం నేర్చుకో. అండ్ వన్ మోర్ కండిషన్, నాకే నిమిషంలో ఏది నచ్చకపోయినా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తాను. ఆ తర్వాత నువ్వెవరో నేనెవరో. ఇస్ ఇట్ ఓకే ఫర్ యూ? ఓకే, థ్యాంక్ యూ డాలీ. డాలీ, రేపే ఇండియా బయలుదేరదాం. ఓకే. వారిని ఫారెన్ గాలి బాగా పట్టినట్టుంది. మొక్క చూడు ఎట్లా కలకలాడిపోతుందో. మంచి రంగు వచ్చి యాపిల్ పండులో ఉన్నారండి. ఏ రావులపాలెం జాంపంట్లో ఉన్నాడంటే నీకేమైనా అభ్యంతరమా? నేటివిటీ మిస్ అవ్వకూడదు. అలా కానీ నువ్వు కానీ అనకపోతే కానివ్వకుండా ఉండం. ఉపమానాలంకారం ఒప్పుకోదు, సంపెత్తది. నీకు ఎలా కావాలి అలా కానీ బాబు దండం. నాన్న, మీతో నేను ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. చెప్పరా బిడ్డ, మీ నాయనకాడ మొహమాటమైందిరా. ఫారిన్లో నాకు ఒక అమ్మాయి పరిచయం అయింది. ఆ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను. అన్నట్టు ఆ అమ్మాయి అచ్చం సత్యాలా ఉంటుంది. ఏంద్రా నువ్వు మాట్లాడింది? సచ్చిందా లెక్క ఉన్నదాన్ని అక్కడ రోడ్లో తిరిగే పోరి ప్రేమించినావు. రోడ్డుని తిరిగేది కాదు నాన్న, కోటీశ్వర్ల అమ్మాయి. కార్లు మేడ్లు ఓడలు ఉన్న వాళ్ళ అమ్మాయి. గట్లనా? అంత పైసలుంటే ఆలోచిద్దాం. నాతో పాటే ఇక్కడికి వచ్చింది. రేపు మన ఇంటికి తీసుకొచ్చి నీకు చూపిస్తాను. అంత మంచిగా ఉంటే పైసలున్న పోరి అయితే నీ ఇష్టం, కాదనేదే ముందురా. పోరిని చూద్దాం, వెళ్ళి రెస్ట్ తీసుకో. పో పో. పో. అలాగే నాన్న. అయ్యా, ఆ బాంబులోడి దగ్గర అబ్బాయి గారి పెళ్లికి లక్షలాది రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నాం, మర్చిపోయారా? ఏందిరా, బిడ్డ చెప్పే పోరి దగ్గర కోట్లున్నాయి, దొరదేముందిరా. ఈ పిల్ల దగ్గర డబ్బులు తీసుకుంటాం, వాడి మొఖాన్ని కొడతాం. అదృష్టం ఆ పోరి లెక్కన మన పొరగాడికి తగులుకుందిరా. కళాకాంతులో ఇంత గ్లామరస్ ఫేస్ చూస్తూ నేను ఈయన ఫాదర్ అనుకోవడానికి నీకు నోరు ఎలా వచ్చిందమ్మా? డాలీ, హీస్ మై డాడ్. ఓ, ఐఎమ్ సారీ. హాయ్ అంకుల్, ఐఎమ్ డాలీ. ఏంటి అలా చూస్తున్నారు? ఓ, నేను మీ మేనకోడలాగా. వాట్స్ యువర్ నేమ్? వాట్స్ యువర్ నేమ్? సత్య. సత్య. సత్య, గుడ్ గుడ్. సత్యలా ఉన్నాను అనుకుంటున్నారు కదా? నో, రవి నాకు చెప్పినప్పుడు కూడా ఐ కాంట్ బిలీవ్ ఇట్. బట్ ఫోటోగ్రాఫ్ చూసాక ఐ వాస్ రియల్లీ షాక్డ్. గట్లనా? వాట్? గట్లనా అంటే అలాగా అని. అలాగా. ఓకే, ఐ వాంట్ టు టాక్ టు యు పర్సనల్లీ ఫర్ 5 minutes. నాన్న, తను ఎవరు లేకుండా మీతో పర్సనల్ గా మాట్లాడుతుందట. గట్లనా? రాపోరి. గో. నో ప్రాబ్లం. ఓకే, నో ప్రాబ్లం. బై. రామారా. అంకుల్, ఫారెన్ లో మీ అబ్బాయి నన్ను చూసినప్పటి నుంచి నా చుట్టూ తిరుగుతున్నాడు. దాందే ఉందమ్మా, వాడు లగ్గం చేసుకునే పోరి అచ్చోని లెక్కుండే. రియలీ? అవు, పాపం చచ్చిపోయింది. గదే గనక బతుకుంటే మా పోరగాడు గదే రవిగానికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నా. పిచ్చి పోరి గ్లాసులంత విషయం గడ్గడా తాగి గుటుక్కుమని పోయింది. ఉండుంటే ఆ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసేవాడు అంకుల్. అవు, మళ్ళా వాడి ఇష్టాన్ని కాదనేటోన్నా, వాడిని బాధ పెట్టేటోన్నా, దాంతోనే వాడి పెళ్లి జరిపేటోడిని. అయితే అంకుల్, ఇంక సమస్య ఉంది. నేనే సత్యభామని, నాకు ఇచ్చి పెళ్లి చేసేయ్. ఏంది పోరి గట్ల తమాషా చేస్తున్నావు? చచ్చిపోయిన సత్యం నువ్వు ఎట్టవుతావు? అవటం ఏముంది మావా, నేను అసలు చస్తే కదా. ఏం దిమ్మా ఖరాబ్ అయిందా గట్ల మాట్లాడుతున్నావు? నేను చెప్పే నిజం పూర్తిగా నీ బుర్రకెక్కితే నీ దిమాకే ఖరాబ్ అవుతుంది. మా నాన్నని మోసం చేశావు, మా అమ్మను అవమానించావు,
బావని బెదిరించి భయపెట్టా. నా అడ్డు తప్పిందని అనుకున్నా, కానీ ఈ సత్య చావుని జయిస్తుందని, మళ్ళీ నీ బతుకులోకి వస్తుందని నువ్వు ఊహించలేదు. ఏం మావా, ఇంకా నమ్మకం కుదరటం లేదా? అయితే చూడు. అవును జడే, నీ మెడకి ఉరితాళ్లా బిగుసుకుపోయే జడ. ఆ రోజు నేను ముహూర్తాలు పెట్టించి తెచ్చిన కాగితం తగలబెట్టబోయా, నా చేత చెంప దెబ్బతిన్నా. గుర్తుందా? ఆ ముహూర్తానికి ఇంకా 3 నెలలు టైం ఉంది. ఛాలెంజ్ చేసినట్టు ఆ ముహూర్తానికే నీ కొడుకు చేత నా మెళ్ళో తాళి కట్టించుకు తీరుతాను. ఐదో తరగతి కూడా చదువుకొని ఆడదాన్ని, 5వ తనమే ఆయుధంగా కలిగే ఆడదాన్ని. అనుకున్నది సాధించి తీరుతాను. ఏం చేసుకుంటావో చేసుకో. ఏంటి నాన్న, ఏంటి నువ్వనేది? గట్ల అనుకో, ఇది ఆ సత్యభామ, ఇది సావలేదు, వేషం మార్చి జాదు చేస్తుంది. వాట్ అంకుల్, వాట్ హ్యాపెన్? అంకుల్ లేదు, ఇంటి పైన పెంకుల్ లేదు. నువ్వు నాతో ఛాలెంజ్ చేసి ఏమి తెలియనట్టు నాటకాలు ఆడతావు. రవి, సంథింగ్ ఇస్ రాంగ్ విత్ యువర్ డాడ్. నేనేంటి యా? మీరు శివమెత్తిన శివంగిలా గంతులు వేయకండి. డాలీ, ఆ సత్యభామ చచ్చిపోయిందని అందరికీ తెలుసు. అరే చుప్రే, గదే గిదే గిదే అది కొంచెం నాకు చెప్పినాదిరా. నాన్న, ఇక్కడ మీ అందరి ముందు నన్ను బేవకూఫం చేస్తున్నదిరా. నాన్న, పోలికలున్నంత మాత్రాన పోలికలే కాదురా, దానికి జడ ఉంది చూడు. జడా? అవు మళ్ళా వాట్ నాన్సెన్స్. నాకు జడేంటి? అదిగో చూడు, జడ ఉంది చూడు. చూడరా, నువ్వు చూడు. రవి, దిస్ ఇస్ టూ మచ్. ఐ విల్ నాట్ షో యు. డాలీ, నమ్మకం. డాలీ ప్లీజ్, ఆయన డౌట్ నమ్మకం. నా కోసం. ఓకే ఓకే, బికాజ్ ఆఫ్ యు. ఓకే, థ్యాంక్ యూ. యు వాంట్ టు సీ, యు వాంట్ టు సీ. చూడు. ఏమైనాదిరా? మీరే భ్రమపడి బింబేలు ఎత్తారు. ఆవిడికి జడలేదు. అరే చూప్, అది జడ చూపించినాదిరా నాకు. రే పొరగా, ఆ సత్య. సర్లేండి, సత్య తను ఒకటే అయితే మంచిదేగా. మీరు అప్సెట్ అవ్వకండి డాడీ, ప్లీజ్ ప్లీజ్ డాడీ. డాలీ, సారీ ఫర్ ద కన్ఫ్యూజన్. కమ్, ఐల్ డ్రాప్ యూ. థ్యాంక్ యూ. అరే, ఇంత చిన్న క్రాఫింగ్ లో అంత పెద్ద జడ ఎట్టా పట్టినాదిరా? అది ఎట్టా మాయమైనాదిరా? అది ఎట్టా మాయమైనదంటే అసలు జడే లేదు కాబట్టి. అరే చూప్, ఇంతకీ ఏంటి? నేను జడ ఉందని రాయాలా లేదని రాయాలా? ఒక పని చేయి, ఏంటి? ఆడికి ఉందని రాయి, మనకి లేదని రాయి. రవి, ఐ విల్ గో, నో ప్రాబ్లం. నేను డ్రాప్ నో చేస్తాను. నో, ఇట్స్ ఓకే, ఐ కెన్ గో. ఓకే ఓకే, బాయ్. థ్యాంక్ యూ, బాయ్. మామా, మామా, నువ్వెంత అరిచి గీ పెట్టినా నేనే సత్యభామనని నీ కొడుకే కాదు, ఎవ్వరూ నమ్మరు. ఆ నిజం నీకు నాకు మాత్రమే తెలుసు. ఆ నిజానికి రుజువు మామా, క్రాఫింగ్ ఎలా వచ్చింది, జడ ఎలా వచ్చింది అని డౌట్లొద్దు. ఆడదాని జడలో ఇరుక్కున్నావో ఊపిరాడక గిలగిల్లాడి చేస్తావు. చావంటే అనుభవం లేనివాడివి నువ్వు, చచ్చి బతికిందాన్ని నేను. నా ముందు నువ్వు నథింగ్.